పెళ్లి కూతుర్లు అనగానే పెళ్లిలో చాలా పూజలు ఉంటాయి కదా. సో ప్రతి పూజకి ఒక్కొక్క మంచి పట్టు చీరలు అయితే కట్టాలి. తక్కువ బడ్జెట్ లో ఇలాంటి మంచి పట్టు చీర అయితే వచ్చేస్తుంది. 620 రూపీస్ కి ఏ పట్టు చీర వస్తుంది అండ్ ఇంత మంచి క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్ లో. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ లేకుండా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ ఏంటి అనేది మాట్లాడేద్దాం. సో రాబోయే ఈ సమ్మర్ లో చాలా వరకు పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, ఏవో ఒక ఫెస్టివల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ఫెస్టివల్స్ కి, ఈ పెళ్లిళ్ళకి శారీస్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఆ శారీస్ లో కంపల్సరీగా పట్టు శారీస్ అనేవి ఉంటాయి. పట్టు శారీస్ అంటే ఒక రేంజ్ లో ఉండాల్సిందే కలర్ కాంబినేషన్స్ అనేవి, అలానే కంఫర్ట్ గా కూడా ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఈ కలర్ కాంబినేషన్స్ లో దొరికే, చాలా కంఫర్ట్ గా ఉండే, చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరికే కొన్ని పట్టు శారీస్ అయితే ఈ వీడియో మీతో షేర్ చేస్తాను. సో అవన్నీ కూడా నేను మీషోలో నుంచి తెప్పించానండి. కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. మరి వాటి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, డీటెయిల్స్ అన్ని మాట్లాడాలంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేయాలి. ఇక లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసేయండి. సో మీషో నుంచి నేను తెప్పించిన ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ఈ శారీ అనేది. పట్టు శారీస్ అనగానే కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుండాలి. ఇంట్లో ఇలాంటి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే సో ఎవరైనా కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు. కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. మరి ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూద్దామండి. సో శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారండి. అండ్ బార్డర్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే పింక్ కలర్ బార్డర్స్ అనేవి ఇచ్చేసారు. పైన ఒక బార్డర్ వచ్చింది, అలానే కింద ఒక బార్డర్ అనేది వచ్చింది. సో ఈ బార్డర్స్ కూడా పెద్దగా లేవండి, చిన్న బార్డర్స్ ఇచ్చారు. సో పైన బార్డర్ అండ్ కింద బార్డర్ కూడా మనకి చిన్న చిన్న బార్డర్స్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ శారీ మీద వచ్చేసి మనకి లీఫీ ప్యాటర్న్ లో ఇలా బుటాస్ అనేవి ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా ఉందండి ఈ బుటాస్ అనేవి. సో చూసారు కదా, ఈ బార్డర్ లో పింక్ కలర్ ఉంది కదండి. సో అదే మనకి పళ్ళుకి వచ్చేసరికి ఇచ్చేసారనమాట. సో శారీ మొత్తం ఆరెంజ్ అండ్ పళ్ళు విషయానికి వచ్చేసరికి ఇలా పింక్ కలర్ ఇచ్చారనమాట. సో అలానే పళ్ళు చివరికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా కొంచెం క్లాత్ అనేది ఇచ్చారండి. సో ఇవేంటంటే మనల్స్ పెట్టించుకోవడానికి బాగుంటాయి. ఇక బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా పింక్ కలర్ ఇచ్చేసారండి. సో ఇదైతే ప్లెయిన్ ఇచ్చేసారు, దీని మీద ఎలాంటి బుటాస్ లాంటివి ఏమీ ఇవ్వలేదు. సో ఈ శారీ మీదకి ఏంటంటే మంచిగా మగ్గం వర్క్ డిజైన్ చేపించి వేసుకున్నారంటే బ్లౌజ్ అనేది అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. పెళ్లి కూతుర్లు అనగానే పెళ్లిలో చాలా పూజలు ఉంటాయి కదా. సో ప్రతి పూజకి ఒక్కొక్క మంచి పట్టు చీరలు అయితే కట్టాలి. తక్కువ బడ్జెట్ లో ఇలాంటి మంచి పట్టు చీర అయితే వచ్చేస్తుంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను శారీని చక్కగా రికమెండ్ చేస్తాను, చాలా బాగుంది. అండ్ అయితే ఈ శారీ మీద మీకు కనిపిస్తున్న ఈ బుటాస్ కి వేసిన ఈ థ్రెడ్ వచ్చేసి జెరీ థ్రెడ్ కాదండి, జాక్పాట్ ఫ్యాబ్రిక్ థ్రెడ్స్ ఉంటాయి కదా. సో అది యూజ్ చేశారనమాట. సో యాక్చువల్గా చాలా మంది ఏంటంటే తక్కువ కాస్ట్ లో ఉండే పట్టు శారీస్ కొంటారు, అవి ఒక శారీ కట్టుకోవడానికి బాగుంటాయి అండ్ రెండో శారీ కట్టుకోవడానికి బాగోవు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఈ అంచులు అనేవి ముడతలు పడిపోతూ ఉంటాయి. సో అవి ఎందుకంటే జరీ థ్రెడ్ అనేది మరి క్వాలిటీ తక్కువగా ఉండే జరీ థ్రెడ్స్ అనేవి యూజ్ చేస్తారు నార్మల్ గా పట్టు శారీస్ కి. అంటే తక్కువ కాస్ట్ ఉండే పట్టు శారీస్ కి క్వాలిటీ తక్కువగా ఉండే జరీ థ్రెడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఒకసారి వాష్ చేసిన తర్వాత దగ్గరికి ముడతల్లా పడిపోతాయి. సో ఇది ఆ ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఇది జాక్పాట్ ఫ్యాబ్రిక్ అండి. సో బట్టి మీరు వాష్ చేసినా కూడా ఎక్కడ ముడతలు పడిపోవడం ఉండదు. సో యాస్టీజ్ మనకి చీర ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట. సో అదనమాట ఈ శారీ విషయానికి వచ్చేసరికి. ఈ శారీకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసి సిల్క్ యూజ్ చేశారండి. అండ్ మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చేసింది కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ కూడా యూజ్ చేశారు. ఈ శారీ వచ్చేసి మనకి 100% ప్రీమియం క్వాలిటీలో ఉండే పట్టు శారీ అండి. దీని కాస్ట్ వచ్చేసి 570 రూపీస్ పడింది. 570 రూపీస్ కి ఈ శారీ అనేది చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది. మీకు పట్టు చీర కట్టుకున్నాము అన్న ఆ ఇరిటేషనే ఉండదు. సో చాలా మందికి పట్టు చీరలు కట్టుకోవాలి అంటే ఒకటే బరువు ఉంటాయి, గుచ్చుకుపోతాయి, అసలు నచ్చదు ఈ సమ్మర్ లో ముఖ్యంగా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ చాలా లైట్ వెయిట్ గా ఉండే పట్టు శారీ అనేది 570 రూపీస్ కి మీకు మీషోలో దొరుకుతుంది. సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ శారీ. ఇక సెకండ్ శారీ ఏంటి అనేది చూసేద్దాం. పట్టు శారీస్ అనగానే చాలా మంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉండాలి, వేరే వేరే కలర్స్ అండ్ కొత్త కొత్త కలర్స్ ట్రై చేయాలి అనుకుంటారు. సో అలా అనుకునే వాళ్ళు ఉంటారు. అలానే పట్టు శారీస్ లో బ్లాక్ శారీ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనండి, బ్లాక్ శారీ అన్నమాట. సో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ శారీ అనేది. అసలు ఎంత బాగుంటుందో ఈ శారీ అనేది. ఈ శారీ అంతా కూడా మనకి బ్లాక్ వచ్చేసింది అండ్ దాని మీద వచ్చేసరికి ఏంటంటే ఇలా గోల్డ్ జెరీ థ్రెడ్ తో బుటాస్ అనేవి ఇచ్చేసారు. సో ఈ బుటాస్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ లో అయితే ఉన్నాయండి. అంచులు వచ్చేసరికి ఏంటంటే పై అంచు వచ్చేసి చిన్న అంచు ఇచ్చారండి అండ్ కింద అంచు వచ్చేసరికి ఇలా కొంచెం పెద్ద బార్డర్ అనేది ఇచ్చేసారు. పళ్ళు విషయానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం గోల్డ్ ది
ఆ బార్డర్స్ అనేవి ఇలా ఇచ్చేస్తారనమాట. సో సెల్ఫ్లోనే ఉన్నాయి బార్డర్స్ అనేవి, ఇవేమి మళ్ళీ మనకి విడిగా స్టిచ్ చేసి ఇచ్చినవి అయితే కాదు. సో ఈ పళ్ళు చివరికి వచ్చేసరికి ఇలా టాజెస్ అనేవి ఇచ్చేస్తారు. సో వాళ్ళే మనకి టాజెస్ ఇస్తారు, మనం మళ్ళీ విడిగా స్టిచ్ చేయించుకునే పనే లేదు. సో అదనమాట ఈ శారీ అయితే. సో మనకి శారీలో అయితే ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో సో అదే ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి. సో అదనమాట ఈ శారీ అయితే. సో ఈ శారీకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ యూజ్ చేశారండి. సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 580 రూపీస్ పడింది. 580 రూపీస్ పడింది. సో మంచి కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ గోల్డ్. సో మంచి కలర్ కాంబినేషనే కాబట్టి 580 రూపీస్ కి ఒక మంచి కలర్ కాంబినేషన్ లో ఉండే బ్లాక్ పట్టు శారీ అనేది మీకు మీషోలో దొరుకుతుంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటారా, నేను 100% రికమెండ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన కోర్స్ కింద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, సరే చెక్ చేసేయండి. థర్డ్ శారీ ఏంటనేది చూసేద్దాం. థర్డ్ శారీ వచ్చేసి ఇదండి. సో చూసారా ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి. మంచి పేస్టల్ అండ్ లైట్ కలర్ అన్నమాట. సో మనకి నార్మల్ గా పెళ్లి అనగానే ఇలాంటి లైట్ కలర్స్ ఎవరైనా కట్టుకున్నా, మనం కట్టుకున్నా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది కదా. ఈ శారీ అనేది ముఖ్యంగా హల్దీ ఫంక్షన్స్ ఉంటాయి కదా పెళ్లిల్లో, సో ఆ టైంలో కట్టుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంకే సెట్ అవుతుంది అనమాట ఈ శారీ అనేది. సో ఈ శారీ అంతా కూడా లైట్ బిస్కెట్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది. సో ఇది గోల్డ్ అని కూడా చెప్పలేము, గోల్డ్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంటాయి చూడండి. సో ఆ రెండు మిక్స్ లో ఉందన్నమాట ఈ కలర్ అనేది. సో ఈ కలర్ కి చాలా బాగా సెట్ అయిపోయింది. అండ్ ఇవేంటంటే మంచి ట్రెడిషనల్ కలర్స్ అన్నమాట. సో శారీ అంతా కూడా మనకి ఇలానే ఇచ్చేసారండి, ఈ బిస్కెట్ కలరే ఉంది. అండ్ దాని మీదకి వచ్చేసరికి ఏంటంటే ఇలాగా కాకు డిజైన్ లో ఉండే ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు. సో చూసారు కదా, చక్కగా మెరుస్తుంది కూడా శారీ అనేది. అండ్ శారీ కూడా చాలా స్మూత్ గా ఉందండి, ఎక్కడ ఎత్తి పెట్టినట్టు కానీ గరుకు కానీ అస్సలు లేదు. ఈ పెళ్లిళ్ళకి చాలా మంది తేలిగ్గా మెత్తగా కంఫర్ట్ గా ఉండే శారీస్ కోరుకుంటారు కదా, అలాంటి శారీస్ లో నెంబర్ 1 శారీ అన్నమాట ఇది. శారీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే పైన బార్డర్ అనేది ఇలా చిన్నగా ఇచ్చేసారండి, కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా కొంచెం పెద్దగా ఇచ్చారనమాట బార్డర్ అనేది. ఇది కూడా మనకి ఏంటంటే పికాక్ డిజైన్ ఇచ్చేసారండి. సో శారీ పైన అండ్ కింద బార్డర్స్ మీద ఇలా పికాక్ డిజైన్స్ ఇచ్చేసారు. శారీకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారండి. సో మనకి బార్డర్స్ లో ఏదైతే కలర్ ఇచ్చారో సో అదే కలర్ పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ దాని మీద కూడా మనకి ఏంటంటే ఈ పికాక్ డిజైన్ ఉందండి. ఈ పళ్ళు చివరికి వచ్చేసరికి మన ఇలా కొంచెం క్లాత్ అనేది ఇచ్చారు. సో ఇదేంటంటే మనం టాజెస్ పెట్టించుకోవడానికి చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సో బ్లౌజ్ అనేది మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా షైనింగ్ అవుతుందండి. సో ఈ బ్లౌజ్ మీద మంచి మగ్గం వర్క్ డిజైన్ వేయించుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించారంటే అద్రిపోతుంది ఈ శారీ అనేది. సో చక్కగా ఏ పెళ్ళిలోనైనా కూడా ఈ శారీ కట్టుకున్నారంటే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు, అంత బాగుంటుంది ఈ శారీ. సో అదనమాట ఈ శారీ అయితే. సో ఈ శారీకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి లిచీ సిల్క్ యూజ్ చేశారండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ ఫ్యాబ్రికే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. ఈ శారీ నేమ్ వచ్చేసి కాంజీవరం బనారసి సిల్క్ అండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 630 రూపీస్ పడింది. 630 రూపీస్ కి అయితే నేనైతే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. చాలా చాలా కాస్ట్లీ శారీస్ అయితే ఉన్నాయండి. సో ఇదే ప్యాటర్న్ అండ్ ఇదే స్టైల్లో. సో అంత కాస్ట్లీ శారీ మనకి 630 రూపీస్ కి సేమ్ ప్యాటర్న్ వచ్చేస్తుందంటే నేనైతే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన కోర్స్ కింద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, సరే చెక్ చేసేయండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న థర్డ్ శారీ. ఇక ఫోర్త్ శారీ, లాస్ట్ శారీ ఏంటనేది చూసేది. కాకపోతే ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో చాలా ట్రెండింగ్ అవుతున్న శారీ అన్నమాట ఇది. సో పట్టు శారీ, రెడ్ కలర్ అన్నమాట. సో రెడ్ అంటే మరి థిక్ రెడ్ కాదండి, పండు మిరప కలర్ ఉంటుంది చూడండి. సో ఆ కలర్ అన్నమాట శారీ అనేది. సో ఈ శారీ మెయిన్ గా పెళ్లి కూతురికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎంత తక్కువ కాస్ట్ శారీ అయితే కట్టుకోరని నాకు తెలుసు పెళ్లి కూతుర్లు, కానీ క్వాలిటీలో మాత్రం చాలా బాగుంది. అండ్ సేమ్ ప్యాటర్న్ అన్నమాట మనకి ఇన్స్టాగ్రామ్ లో దొరికే హై క్వాలిటీ శారీ అండ్ హై ప్రైస్ లో ఉండే శారీస్ కి ఏమాత్రం తీసుకోదు ఈ శారీ అనేది. చూడడానికి అంత బాగుంది అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, ముఖ్యంగా పెళ్లి కూతుర్లకి అయితే చాలా బాగుంటుంది. సో సరే ఓపెన్ చేద్దాం శారీ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ శారీ అంతా కూడా మనకి రెడ్ కలరే వస్తుందండి. దాని మీద ఏంటంటే మనకి ఇలా ఈ ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అనేది ఇచ్చేసారనమాట. సో శారీ అంతా కూడా చాలా మెరిసిపోతుంది, చాలా బాగుంది. అండ్ నైట్ కట్టారంటే ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ. అండ్ పైన బార్డర్ వచ్చి చిన్న బార్డర్ అనేది ఇచ్చేసారు. కింద వచ్చేసరికి ఏంటంటే కొంచెం పైన బార్డర్ కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది బార్డర్ అనేది, అంతే తప్ప మరి పెద్ద పెద్ద బార్డర్స్ అయితే కాదు ఈ శారీకి. ఈ పళ్ళు అనేది ఇలా ఇచ్చారండి. సో చూసారు కదా పళ్ళు. సో పళ్ళు అంతా ఏంటంటే మనకి రెడ్ కలర్ శారీ మీద ఈ ప్యాటర్న్ లో మనకి బుటాస్ అనేవి ఇచ్చేసారు. సో మనకి మామూలుగా పట్టు శారీస్ ఉంటాయి కదా, సో అంతే క్వాలిటీలో ఉన్నదన్నమాట ఈ శారీ అనేది. శారీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారండి. సో ప్లెయిన్ రెడ్ కలర్ అనేది ఇచ్చారు. ఈ శారీలో ఇచ్చిన ఈ ఫ్లవర్స్ కి తగ్గట్టుగా మీరు మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ చేపించి వేశారు అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ అనేది, చాలా బాగుంటుంది. ఎందుకంటే కలర్ అనేది చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న శారీ ఇది. అండ్ దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. నాకెందుకో ఈ రెడ్ కలర్ బాగా నచ్చి ఆర్డర్ చేశాను. సో అదనమాట ఈ శారీ అనేది. సో ఈ శారీ కూడా అంతే అండి. దీని మీద మనకి ఏంటంటే
జాక్పాట్ ఫ్యాబ్రిక్ లో ఉండే థ్రెడ్ తో మనకి ఇలా ఈ ప్యాటర్న్ అంతే ఇచ్చేసారనమాట బుటాస్ అనేవి. అండ్ ఈ పట్టు కూడా అంతే, ఇది జెరీ పట్టు అయితే కాదు, ఇది కూడా జాక్పాట్ ఫ్యాబ్రికే అండ్ క్వాలిటీగా ఉంది ఈ జాక్పాట్ ఫ్యాబ్రిక్ థ్రెడ్ అనేది కూడా, ఎక్కడ చీప్ గా అయితే లేదు. శారీకి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ యూస్ చేశారండి అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు. దీని కాస్ట్ వచ్చి 620 రూపీస్ పడింది. 620 రూపీస్ కి ఏ పట్టు చీర వస్తుంది అండ్ ఇంత మంచి క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్ లో. బేసిస్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన కోడ్స్ కింద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. నేనైతే ఈ శారీకి 100% కాదు 200% రికమెండ్ చేస్తాను ఈ శారీని అయితే. సో అంత బాగుంది, క్వాలిటీగా ఉంది. సో ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది, పెళ్లిళ్ళే కాదు ఫంక్షన్స్ ఏ అకేషన్స్ కైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. సో అదన్నమాట ఈ శారీ విషయానికి వచ్చేసరికి. సో ఈ వీడియోలో మీతో షేర్ చేసిన శారీస్ అన్ని కూడా క్వాలిటీగా ఉన్నాయండి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఇల్లుకి కానీ ఫంక్షన్స్ కి కానీ ఏ ఫెస్టివల్స్ కైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి అండ్ చాలా సాఫ్ట్ అండ్ చాలా స్మూత్ గా ఉన్నాయి శారీస్ అన్ని కూడా. అదన్నమాట ఈ వీడియోలో మీతో షేర్ చేసిన శారీస్ అనేవి. సో ఈ శారీస్ లో మీకు ఏ శారీ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీటన్నింటికి సంబంధించిన కోర్సు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. థ్యాంక్ యూ సో మచ్.